పూడి తిరుపతిరావు నమస్కారం సార్. అందరికీ నమస్కారం సాంబశివరావు గారు. ఎస్ సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. సాంబశివరావు గారు, సార్. ముందుగా ఏదైతే మీ వ్యక్తిత్వ హననం అనొచ్చో, లేకపోతే ఇంకా అంతకంటే పెద్ద పదజాలం ఉంటే వాడొచ్చు, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏదైతే టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతూ, నాకు తెలిసి గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న తంతిదని నేను అనుకుంటాను. సబ్జెక్టు కరెక్షన్ ఇంకా ముందు ఉందో లేదా కొద్దిగా లేటో గానీ అవును సార్, చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టడం, మీతో పాటు ఏదైతే ఒక ఏబిఎన్ వెంకటకృష్ణ గారిని కూడా ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టారో న్యాయపరంగా ఈ పోలీసుల ద్వారా, అదే సందర్భంలో టీవీ5 మూర్తి గారు ప్రత్యేకించి మీ ముగ్గురు సంబంధించి ఏదైతే ఈ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చేస్తున్నటువంటి దమనకాండ అంటాను నేను. ఎందుకంటే జర్నలిజంలో ఉండేటప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటది. ఇంకా చెప్పాలనేసి అంటే వృత్తికి అంకితమైనటువంటి, లేకపోతే అంకిత భావంతో వృత్తి చేస్తున్నటువంటి మీలాంటి జర్నలిస్టులు ఖచ్చితంగా, అది ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మేమైనా సరే, మాట్లాడడానే స్వాగతించాలా. అది అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా అనేది కాదు. ప్రత్యేకించి అధికార పార్టీ మీద ప్రతిపక్షాలకి, జర్నలిస్టులకి, లేకపోయినట్టయితే ఏదైతే ఈ మీడియాకి ఉన్నటువంటి ఒక కనీస బాధ్యత అది విమర్శించడం. దాన్ని కూడా అధికార పార్టీ ఆ విధంగానే స్వీకరించాలా. సద్విమర్శలను తీసుకొని వాళ్ళు రెక్టిఫై చేసుకునే విధంగా వెళ్లాల్సినటువంటి తరుణాన్ని విడిచిపెట్టేసి మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, వ్యవస్థకి సంబంధం లేకుండా మీకు మీ మీద ఆరోపించబడినటువంటి నేరాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అంతకంటే పెద్ద పదజాలం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లే. థ్యాంక్ యూ సార్. అటువంటి దుర్మార్గులకి మీరు ఏదైతే ఇవాళ ఒక వే ఆఫ్ యాక్షన్ అంటాను నేను, ఏదైతే మీరు సూచించారో ఆ దిశగా మీరు ప్రయాణం చేయాలా. మీ ప్రయాణంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు, విజయం సాధించాలి. ఎందుకంటే న్యాయం మీ పట్ల ఉంది కాబట్టి సాధిస్తారని చెప్పేసి, మీలాంటి జర్నలిస్టులు, ఇందాక నేను పేర్లు కూడా ప్రస్తావించినటువంటి అందరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ. తప్పకుండా సార్. సార్, మీరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు కాబట్టి నేను ఇవ్వబోయే కంప్లైంట్ కేంద్ర దర్యాప్తు సంస్థలకి మీకు కూడా కాపీ పంపిస్తాను సార్. మీరు కూడా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి, హానరబుల్ అమిత్ షా గారికి ఆ కాపీ పంపించండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి, చేస్తేనే బయటకు వస్తాయి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమ్ టు టుడే సబ్జెక్ట్. సాంబశివరావు గారు సార్, మీరు పంపించండి. మా రాష్ట్ర అధ్యక్షురాల దృష్టికి తీసుకెళ్లి ఆవిడ ద్వారా కూడా నేను దాన్ని పంపించే ఏర్పాటు కూడా నేను చూస్తాను. డెఫినెట్ గా ఆ పని అయితే మేము చేస్తాం. మేము చేయగలిగినటువంటి వరకు చేసి పెడతాం.